ఉన్నత స్థాయిలోకి దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. చాలా తక్కువ కాలంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే సేవని దేవుడు ఇంక్రీజ్ చేశాడు. కొంతమందికి మా ప్రాంతంలో నేనంటే పడదు, ఓర్వలేని వారు భయంకరంగా 8 సంవత్సరాల నుంచి నాకు దూరం అయిపోయినారు. వినండి జాగ్రత్త. దూరం అయిపోతే ఒక నేను ప్రసంగం చేయడానికి నిలబడ్డా. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 15-16 వచనంలో దేవునికి మనుషులకి ఎదుట నా మనస్సాక్షిని నేను శుద్ధీకరించుకోవటానికి నేను అభ్యాసం చేసుకుంటున్నాను పౌలు అంటారు. ఎవరి ఎదుట? చేయి పైకెత్తి చెప్పండి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట నా మనస్సాక్షిని చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నానో నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. 8 సంవత్సరాల నుంచి ఆ యొక్క వాళ్ళిద్దరు ముగ్గురు నేను పడదు, వాళ్ళ గురించి నాకేమి బాధ లేదు, పడదు. నేనంటే మెసేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి స్వీట్ షాప్కి వెళ్ళి 1 కిలో స్వీట్ తీసుకొని 1 కిలో మిక్చర్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి, నువ్వేం పొరపాటు చేయలేదు, నేనే పొరపాటు చేసిన. నువ్వేం పొరపాటు చేయలేదు బ్రదర్, నేనే పొరపాటు చేసిన, నన్ను క్షమించని ఆ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ముద్దు పెట్టుకున్నా. అంతే. పట్ట 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 ఏడు చేసిండు ఆ వ్యక్తి. బాయ్ బాయ్. ఇంకొక దగ్గరికి వెళ్ళిన స్వీట్ ప్యాకెట్ మిక్చర్ ఇచ్చిన, హగ్ చేసుకున్నా. నువ్వేం పొరపాటు చేయలేదు, పొరపాటు అంతా నేనే చేసిన, దయచేసి నన్ను క్షమించు. ఇట్లా 4-5 దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అన్నది ఒకటే ఒక మాట, నువ్వు ఇంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి ఇదే రహస్యం అని ఈరోజు మాకు తెలిసింది. చప్పట్లు కొట్టండి అంత. ఈ రోజు దాకా ఏ దైవజనులు అంటే మాకు నెగిటివ్ లేదు. అందరినీ ప్రేమిస్తాం, అందరికి హెల్ప్ చేస్తాం. అది యేసయ్య మనస్సు. దట్ ఈస్ యూనిటీ. అందుకనే క్లోజ్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో ఐక్యతతో, ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థన చేసినారు, ఆకాశం అగ్ని కుమ్మరించబడ్డది. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. 12 మంది శిష్యులు ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు పడదు ఎప్పుడు. కానీ వారు ఎప్పుడైతే యేసయ్య ప్రేమను ధరించుకొని ఒకరొకరు క్షమించుకొని వారు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉన్నారో, ఐక్యతను బట్టి పెంతెకోస్తు దినమున అగ్ని కుమ్మరించబడింది. భారతదేశ తెలుగు రాష్ట్రాలలో దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, మాకు ఉజ్జీవం కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మంచిదే. అపోస్తుల ఉజ్జీవం, అంత్య దినముల యొక్క ఉజ్జీవం కావాలని ప్రార్థన చేస్తున్నాం. మంచిదే. కానీ క్రైస్తవత్వంలో, సంఘాలలో, దైవజనులలో ఐక్యత రానంత కాలం నిజమైన ఉజ్జీవం రాదు.